నమస్కారం మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు శ్రీకారం చుడుతూ జనసేన అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో సేవాగాలం అనే కీలక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణతో పాటు ముఖ్యంగా నేటి జన్ జెడ్ యువత ఆశయాలకు అనుగుణంగా గలం వినిపించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, కాపులు తిడితే కాపులతో రెడ్లు లేదా కమ్మవారు, విమర్శిస్తే అదే సామాజిక వర్గాలతో ప్రతి విమర్శ చేయించడం, అలాగే షెడ్యూల్ కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాల వారితో కౌంటర్ ఇప్పించాలని పాతకాలపు బుర్జువా ధోరణిని, బూజు పట్టిన విధానాలను జనసేన పూర్తిగా తోసి రాజుకుంటుందని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కొందరు వ్యక్తులు చేసే తప్పులను వేరే వ్యక్తిగత చర్యలుగా చేయకుండా వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయత అనే ముసుగుల్లో దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించారని, వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప సామాజిక వర్గాలను లాక్కూడదనే స్పష్టమైన విధానంతోనే జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళుతుందని పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి, రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీయం చేస్తారు. should come to one common minimum understanding. I think ఇక్కడి నుంచి పెర్క్యులేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది నేనేమనుకున్నాను అంటే, సార్ ఇది సేనా గళం అని పెడదాం. అంటే ఇది ఒక సమతా స్వరం అని, సేనా గళం.